గుడ్ మార్నింగ్ వెస్టీస్. నేను మీ వెస్టీస్ హరీష్ మహేష్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనందరం జూమ్ మీటింగ్లో కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాను. అలాగే ఈ మీటింగ్కి చేసిన మీ అందరికీ కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దిస్ డ్రీమ్ వారియర్స్ టీమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా చిన్న టాపిక్ అండి, బట్ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అండి. ఏంటి అని అంటే మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది. సో మంత్ ఎండింగ్ వచ్చేస్తున్న టైంలోని మనకి ఏంటి అని అంటే లాస్ట్లో కొన్ని పాయింట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాయింట్స్కి దగ్గరికి వచ్చేస్తుంది, టెన్షన్ పడుతూ ఉంటాం అనమాట. ఈ పాయింట్స్ అనేది లాస్ట్ మూమెంట్లోని మనం ఒక ప్లాన్డ్గా వెళ్తే ఎంత ఈజీగా సక్సెస్ చేయొచ్చు అన్న విషయాన్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానండి. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే లాస్ట్లో డిస్కస్ చేద్దాం, మధ్యలో డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే నా ఈ సెషన్ ఎగ్జాక్ట్గా నేను 30 minutesలో క్లోజ్ చేస్తానండి. ఓకే, ఆల్రెడీ మనకు 5 minutes కంప్లీట్ అయిపోయింది. మనం డిస్కస్ చేయడానికి 10 minutes ఉంది. ఓకేనా? సో 45 minutes కంప్లీట్ అయ్యే లోపలే మనం ఈ సెషన్ని క్లోజ్ చేయాలి. అందుకని ఎక్కువ టైం అయితే నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మన డ్రీమ్ వారియర్స్ టీమ్ ఏ మీటింగ్ పెట్టినా కానివ్వండి, ఎక్కడ ఏ సెమినార్స్ అటెండ్ చేసినా కానివ్వండి, మనం ఖచ్చితంగా కూడా ఏంటి అని అంటే 45 minutesకి స్ట్రిక్ట్ అయ్యేటట్లు చేయటట్లు చేస్తాం. మంజు భార్గవ్ గారే హ్యాండ్ రైస్ చేశారు. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీతో మాట్లాడతానండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఒకవేళ సౌండ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే మీలో ఉన్న వీడియోని ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఓన్లీ ఆడియోని పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా వాయిస్ అనేది క్లారిటీగా అనిపిస్తుంది. ఓకే, సో నా వాయిస్ క్లారిటీగా ఉంది కదండి? ఎవరైనా వీడియో ఆన్ చేసి అందరూ నాకు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, వాయిస్ క్లారిటీగా ఉంది, నో ప్రాబ్లం. సో నేను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో చూడండి, మనం ఏంటి అంటే ఒక 1 weekలో ఖచ్చితంగా మనం 300 దగ్గర నుంచి 500 పాయింట్స్ ఈజీగా సంపాదించవచ్చు. ఈ ఈజీగా సంపాదించుకోవడానికి మెథడ్ నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో వీలైతే మీరు ఒక పెన్ దగ్గర పెట్టుకోండి, ఒక పేపర్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? లేదు అని విన్నా సరే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ స్లైడ్లోకి వెళ్తున్నానండి. సో ఫస్ట్ మీకు మీరే గుర్తు చేసుకోండి, లిస్ట్ యువర్ షార్టేజ్ పాయింట్. అంటే ప్రతి ఒక్కరు మీరు ఈ మంత్లోని ఎన్ని పాయింట్స్ చేయాలనుకుంటున్నారో ఆ పాయింట్లకి టార్గెట్ మీరు పెట్టుకొని ఉన్నారు. అవునంటారా కాదంటారా? సో ఆ టార్గెట్ పాయింట్స్ ఎన్ని అనేవి మీకు తెలుసు. ఆల్రెడీ ఇప్పటి వరకు ఎన్ని పాయింట్లు అనేవి మీకు షార్టేజ్ అయ్యాయో ఆ పాయింట్లని ఒకసారి గుర్తు చేసుకోండి. దిస్ ఇస్ ది ఫస్ట్ పాయింట్. ఓకేనా? అంటే సపోజ్ నేనేమనుకున్నాను, ఈ మంత్ 3300 పాయింట్స్ చేయాలనుకున్నాను. బట్ ప్రెసెంట్ ఇప్పటి వరకు నా సైడ్ వాల్యూమ్ పాయింట్స్ ఓన్లీ 1600 మాత్రమే అయ్యాయి. సో రిమైనింగ్ ఎన్ని పాయింట్లోనే ఇంకా 1200 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను నా 1200 పాయింట్స్ అనేది నేను ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఈ వారం రోజుల్లో నేను 1200 పాయింట్స్ చేయాలి. ఓకే, సో మ్యాక్సిమం మనకి 10 days ఆఫ్ టైం ఉంది. సో నేను ఇక్కడ 2 భాగాల కింద నేను విభజించుకున్నాను. ఫస్ట్ వీక్ ఒక 600, సెకండ్ వీక్ ఒక 600. సో అంటే నేను ఈ వీక్లో నేను 600 పాయింట్స్ చేయాలి. సో ఈ 600 పాయింట్స్ అనేది నాకు ఈ వీక్ టార్గెట్ అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, లిస్ట్ అవుట్ యువర్ షార్టేజ్ పాయింట్స్. సో ఈ వీక్లో నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్ని షార్ట్ అవుట్ చేసుకున్నానండి. రెండోది, చూజ్ ఎ సింగిల్ ప్రొడక్ట్ ఆఫ్ యువర్ చాయిస్. మన దగ్గర 350 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 350 రకాల ప్రొడక్ట్స్లోని మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక సింగిల్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. అన్ని ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి. లేదా ఏ ప్రోడక్ట్ మీద అయితే మీకు బాగా నాలెడ్జ్ వచ్చిందో దాని మీద నాలెడ్జ్ చేసుకోండి. లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో ఇమ్యూనిటీ బూస్టర్స్లో ఒక ప్రోడక్ట్ తీసుకోండి. దాని గురించి ఒక ప్రోడక్ట్ని ఫస్ట్ చూస్ చేసుకోండి. ఓకే, థర్డ్ పాయింట్, డివైడ్ యువర్ టోటల్ పాయింట్స్ విత్ యువర్ చూజన్ ప్రోడక్ట్ పీవీ. అయితే మీరు ఎంతైతే ప్రోడక్ట్ తీసుకున్నారో దానికి ఒక పీవీ వస్తుంది కదండి. ఈ పీవీ తోటి మీరు ఏం చేస్తారు అని అంటే మీరు మీ ఈ వీక్ టార్గెట్కి ఎంతైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ పాయింట్స్కి ఈ పీవీ చేత డివైడ్ చేయండి. అర్థమైందా? సపోజ్ నేనేంటంటున్నాను, నాకు ఈ వీక్ 600 పాయింట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటున్నాను. నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఈ టైంలో నేను సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏమైనా ఉంది అని అంటే అది సీబక్త్రోన్. సో సీబక్త్రోన్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి? సో ఎన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ చేత నేనేం చేస్తున్నానంటే నా 600 పాయింట్స్కి నేను డివైడ్ చేస్తున్నాను అనమాట. అది థర్డ్ స్టెప్. ఓకేనా? అర్థమైంది కదండి? అండ్ ఫోర్త్ పాయింట్, సో ఈ డివైడ్ చేస్తే నాకు ఒక ఏమవుతుంది, ఒక ఎల్సిఎం వస్తుంది.
సో సపోజ్ కి నాకు సీబక్త్రాన్కి ఆల్మోస్ట్ ఇంచుమించు ఎన్ని పాయింట్స్ వస్తాయంటే 20 పాయింట్స్ వస్తాయి, ఇంకా రఫ్ గా చెప్తున్నాను 20 పాయింట్స్ వస్తాయి అనుకోండి. సో నాకు 600/20 పాయింట్స్ అంటే డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 30. సో 30 నెంబర్. సో ఐడెంటిఫై ది ఎల్సిఎం అంటే నా ఇక్కడ ఎంత ఎల్సిఎం ఏంటి 30. అది ఏంటంట నాకు కౌంట్, ఈ వీక్ కౌంట్ అంట 30 అవుతుందండి. ఓకేనా? 4th పాయింట్ అర్థమైంది కదండి. 5th పాయింట్ గెట్ ఫుల్ నాలెడ్జ్ ఆన్ దట్ ప్రొడక్ట్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ సీబక్త్రాన్ గురించి ఫుల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి ఈ వీక్ లో. చూడండి మీరు అందరం కూడా ఎక్కడే ఫెయిల్ అవుతున్నాం ఏంటి అని అంటే, మనం ఒకరికి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలి అనుకునేటప్పుడు దాని గురించి పైన చెప్తున్నాం. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఈ వీక్ లోని మీరు చేయాల్సిందల్లా ఒక ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరు హార్డ్లీ 1 డే అలాగా మీరు కూర్చున్నా చాలు, మీకు ఆ ప్రోడక్ట్ మీద మినిమం ఒక పావు గంట మాట్లాడేటట్టు గల నాలెడ్జ్ మీరు సంపాదించుకోవచ్చు. దానికోసం మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ సెషన్స్ వస్తున్నాయి, సో జూమ్ మీటింగ్స్ వస్తున్నాయి. ఎక్కడైనా సరే మీరు నేర్చుకోండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అనేది నేర్చుకోవడం కావాలి. సో ఆ ఒక్క ప్రోడక్ట్, మీకు నచ్చిన ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ బాగా తీసుకోండి. సో నాలెడ్జ్ ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th పాయింట్, నౌ ప్రిపేర్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ టు యువర్ ఎల్సిఎం కౌంట్ మెంబర్స్. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాను, ఎల్సిఎం కౌంట్ వచ్చింది 30 మెంబర్స్కి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ సీబక్త్రాన్ మీద ఫుల్ నాలెడ్జ్ తీసుకొని నేను ఒక 30 మెంబర్స్ని చూస్ చేసుకొని ఈ 30 మెంబర్స్కి నేను ఏం చేస్తున్నానంటే ఆ సీబక్త్రాన్ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నేను సీబక్త్రాన్ అందేటట్లు చేయిస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అంటే, మనం ఒకరికి 1000 రూపాయలు పెట్టండి అని అన్నా కూడా కష్టం, 1200 కొనుక్కోవాలన్నా కూడా కష్టం అవుతున్నప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి ఏదో ఒక ప్రోడక్ట్ గురించి సింగిల్ ప్రోడక్ట్ తీసుకో, నీకు ఇది ఆరోగ్యానికి మంచిది, ఈ కరోనా టైంలో నీకు ఇది ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సింగిల్ ప్రోడక్ట్ కొనడానికి ఎవరు కూడా నో చెప్పరు. ఓకేనా? కనీసం మన ఫ్రెండ్ అయినాడు మొత్తం తీసుకోవడానికి పోయి ఏదో ఒక్క ప్రోడక్ట్ తీసుకోవడానికైనా ఇచ్చేసుకోవచ్చు. అర్థమైందే కదండి? సో దిస్ ఈస్ ది ఫస్ట్ ప్లాన్ అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ లిస్ట్ యువర్ షార్టేజ్ పాయింట్స్. అంటే మనం ఇప్పుడు సపోజ్ కి నాకు 1200 పాయింట్స్ ఈ మంత్ లో కంప్లీట్ చేయాల్సి ఉంది, ఇంకా ఆల్మోస్ట్ 10 డేస్ మన దగ్గర ఉంది. సో నేను 5 డేస్ కానీ లేకపోతే 1 వీక్ ఇంకో 1 వీక్ అని చెప్పి 2 ప్లాన్ చేసుకున్నాను. అందులో ఒక 600 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 600 పాయింట్స్ కోసం నేను ఎలా సాధించాలి అనుకుంటున్నాను అంటే, నేను నాకు నచ్చిన ఏదో ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నాను. ఓకే, ఈ ప్రోడక్ట్ ని ఏం చేస్తున్నాను అని అంటే, ఈ ప్రోడక్ట్ కి ఎన్ని పీవీ వస్తున్నాయో అనేది నేను ఇక్కడ తీసుకొని ఆ పీవీ చేత నా పాయింట్స్ ని ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. సో టోటల్ పాయింట్స్ డివైడ్ చేస్తే నాకు ఎల్సిఎం అనేది వస్తుంది. అదే తెలుగులో అయితే ఏంటంటే భాగాహారం చేస్తే శేషం వస్తుంది. ఆ శేషం నెంబర్ ఏంటి అవుతుందంటే నాకు కౌంట్ కింద నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ కౌంట్ ఎంతైతే వస్తుందో అంత మందికి ఈ సింగిల్ ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళకి టోటల్గా బిజినెస్ చేయమని నేను అడగట్లేదు. ఓకేనా? వాళ్ళకి మొత్తం మన కిట్ అంతా వాడండి అని చెప్పట్లేదు. బట్ ఏదో ఒక్క ప్రోడక్ట్ అయినా సరే నేను ఏం చేస్తున్నానండి, వాళ్ళకి షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో మనం అన్ని ప్రొడక్ట్స్ సేల్ చేయకపోయినా ఒక్క ప్రోడక్ట్ ని ఒక్కరికైనా సేల్ చేయలేమా అని అంటే చేయగలం. ఓకేనా? మనం చేయగలం కాబట్టి ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో వెరీ సింపుల్ గా మనం ఈ 6 స్టెప్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, ఖచ్చితంగా వాళ్ళు ఏంటవుతారు అని అంటే మనకి మన ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ రోజు భాగంగా నేనేం చేస్తున్నానంటే, ఈ టైంలో మనందరికీ కూడా కావాల్సింది ఏంటి అని అంటే మల్టీవిటమిన్. సో మల్టీవిటమిన్ గురించి ఒక ప్రోడక్ట్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు, బేసిక్గా ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్పిరులినా. ఓకే, సో ఈ స్పైరులినా గురించి చెప్తే తీసుకోకపోయినాడు ఎప్పుడూ ఉండడు. ఓకేనా? ఈ స్పైరులినా అనేది సింపుల్ గా మనకి ఏంటంటే 12 పాయింట్స్ వస్తున్నాయి, అంటే 12 పీవీ వస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్ గా మనకి 12 into 5 తీసుకున్న ఇది 6 నెంబర్లు మనం అనుకున్నట్టు 60 పీవీకి కానీ 100 పీవీకి రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అదే స్పిరులినా గురించి మంచి ఇంప్రెషన్ చాలా మందికి తెలిసి ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఆర్టికల్స్ అన్ని మన దగ్గర ప్రూఫ్ కింద చూపించవచ్చు. సో స్పిరులినా గురించి మనం ఈజీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వీక్ నేనేం చేస్తున్నానంటే మీ అందరికి స్పిరులినా గురించి నేను ఇక్కడ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఈ సెషన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ పీడిఎఫ్ అంతా కూడా మీకు యాస్టీస్ గా మీకు వాట్సాప్ చేస్తాను. ఆ పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏదైతే పాయింట్స్ నేను చెప్తున్నానో ఆ పాయింట్స్ గురించి మీరు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినా చాలు, ఖచ్చితంగా వాళ్ళు ఒక స్పిరులినా తీసుకునేటట్లు మనం ఈజీగా చేయొచ్చండి.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో సీబక్ట్రోన్ కానివ్వండి, అదర్ ప్రొడక్ట్స్ కానివ్వండి కొంచెం స్టాక్ అవైలబిలిటీ లేకపోవచ్చు, కానీ స్పిరులినా అనేది 100% స్టాక్ అవైలబిలిటీ అన్ని దగ్గరలో ఉంది. సో ఆ విధంగా కూడా నేను ఆలోచించుకున్నాను అనమాట చూస్ చేసుకునేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ స్పిరులినా ఏమేమి ఉంటాయి అంటే మనం ఒకరికి చెప్పాలి అంటే దీనికి మనకు తెలియాలి కదా ఏమేమి ఉంటాయి అన్న కాంటెంట్స్ గురించి నేను మాట్లాడుతాను. ఫస్ట్ ఏంటి, హై ప్రోటీన్స్ అండి. సో హై ప్రోటీన్స్, సో ప్రోటీన్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటో మన అందరికీ తెలుసు. ఒకవేళ ప్రోటీన్ గురించి ఇంపార్టెన్స్ తెలియకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రోటీన్ అని కొట్టండి. సో ప్రోటీన్ మనకి దేనికి ఉపయోగపడుతుంది, నర వీక్నెస్ తగ్గుతుంది, ఓకేనా, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది, మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, ఓకేనా. సో వీటన్నిటికీ ఉన్నాయి, వీటన్నిటికి కూడా ఇదేంటవుతుంది అని అంటే ప్రోటీన్కి మనకి ఒక జస్ట్ ఫ్యూ ప్రోటీన్ పౌడర్ లాగా మనకి ఇది యూజ్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ రెండోది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఏంటి యాంటీ ఆక్సిడెంట్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయను ఎందుకంటే ఇదంతా పెద్ద టాపిక్, బట్ మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళినా సరే చెప్తుంది మీకు యాంటీ ఆక్సిడెంట్. ఈ టైంలోని మనకి ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ బూస్టర్స్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటేనే మన దగ్గర ఏంటవుతుందంటే మన బాడీలో ఉండే ఓకేనా డెడ్ సెల్స్ యొక్క రేట్ అనేది తగ్గుతూ వస్తుంది, యాక్టివ్ సెల్స్ యొక్క రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ విటమిన్ బి. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నాము సమ్మర్ వస్తుంది, సమ్మర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే బాగా డీహైడ్రేట్ అయిపోతుంటారు. డీహైడ్రేట్ అయిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే విటమిన్ బి కావాలి, లేకపోతే బి కాంప్లెక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. సో అందుకని చెప్పేసి మన దాంట్లో విటమిన్ బి కూడా ఉందని చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ రిచ్ ఇన్ విటమిన్స్. సో దీంట్లో ఎన్ని రకాల విటమిన్స్ ఉంటున్నాయో మన అందరికీ తెలిసిందే, అవునా కదా. సో ఆ లిస్ట్ నేను ఇక్కడ ఇవ్వలేదు, దాని తర్వాత మనకి యాక్చువల్గా ఆ బాక్స్ అంటే మన స్పిరులినా బాక్స్ ఉంటుంది, దానికి బ్యాక్ సైడ్ తిప్పినా సరే ఆ కంటెంట్ అంతా కూడా ఉంటుంది. సో అక్కడైనా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ హై నేచురల్ ఐరన్, ఓకేనా. సో కావలసిన ఐరన్ ఉంటుంది. ఐరన్ వల్ల ఏంటి బెనిఫిట్, ఐరన్ వల్ల మనకి ఏంటవుతుందంటే బాడీలోని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందో ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే వైరల్ ఫీవర్ వచ్చేటప్పుడు ఏంటవుతుంది అంటే ఎక్కువ మనకి హిమోగ్లోబిన్ కోల్పోతూ ఉంటుంది. ఆ టైంలో మనకి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఇలా మనం ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత నాలెడ్జ్ ఇవ్వచ్చు, ఓకేనా. ఇది బేసిక్ పాయింట్స్ నేను మీకు చెప్తున్నాను. ఈ పాయింట్స్ గురించి మీరు తలా 2 పాయింట్లు రాసుకున్నా సరే మనకి ఏంటవుతుంది అంటే వాటిని ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్పిరులినాలో ఏమేమి ఉన్నాయి అన్న దాని గురించి చెప్పడానికి అనమాట ఇది, ఓకేనా. సో నెక్స్ట్, సో స్పిరులినా వల్ల యూజెస్ ఏంటి, ఓకే. సింపుల్, బూస్ట్ ఇమ్యూనిటీ. సో మనకి కావాల్సింది ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ బూస్టర్స్ ప్రతి ఒక్కరి దగ్గర చెప్తారు ఇమ్యూనిటీ బూస్టర్ కావాలి. మనకి కరోనాలోని మనం జయించాలి అని అంటే ఫస్ట్ మేజర్ రోల్ ప్లే చేసింది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి ఈనాడు పేపర్ ఆర్టికల్ ఉందండి. అంటే ఒక స్పిరులినా తీసుకుంటే ఒకేసారి ఎన్ని రకాలు తింటారు ఏంటి అనేది అది స్లైడ్లో యాడ్ చేయాల్సింది, నేను పొరపాటున మిస్ అయింది. నేను ఆ ఈనాడు పేపర్ ఆర్టికల్ అనేది కూడా మీకు సెండ్ చేస్తానండి, అది కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఆ కంటెంట్ ఒకసారి చదవండి. ఆ కంటెంట్ కూడా మీరు వాళ్ళకి ప్రూఫ్ కింద చూపించి స్పిరులినా మీరు ఖచ్చితంగా వాడంటారా బాబు అని చెప్పి క్లియర్గా మనం చెప్పొచ్చు అనమాట. 2 ఇంప్రూవ్ డైజెస్టివ్ సిస్టమ్, ఓకేనా. సో డైజెస్టివ్ సిస్టమ్ నెక్స్ట్ ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కరోనా టైంలో మనకి బాగా తినాలి అని చెప్తున్నారు, గట్టిగా తినాలి అని చెప్తున్నారు, డ్రై ఫ్రూట్స్ గట్రా తినాలి అని చెప్తున్నారు, అందరూ తింటున్నారు, కానీ డైజెషన్ అవ్వాలా. సో ఆ డైజెషన్ పవర్ని కూడా మన స్పిరులినా అనేది ఇంక్రీజ్ చేస్తుంది, అవునంటారా కాదంటారా అనేది కూడా మనం ఈజీగా మనం వాడుతున్నాం కాబట్టి మనకే తెలుసు, ఓకే. నెక్స్ట్ డిటాక్సిఫికేషన్. సో ఈ కరోనా టైంలో ఉన్నప్పుడు కానీ వైరల్ ఫీవర్లో ఉండేటప్పుడు ఏంటంటే బాడీలో చెత్త చెదారం అంతా పెరిగిపోతూ ఉంటుందండి. మరి ఆ చెత్త చెదారం అంతా కూడా బయటికి రావాలి, ఓకే. బయటికి రావడానికి మనకి ఏం చేస్తుంది బాడీలో ఈ డిటాక్సిఫికేషన్ చేసి అంటే డెడ్ సెల్స్ని అలాగే అన్వాంటెడ్ అంటే డెడ్ అయిన బ్లడ్ సెల్స్ని కూడా ఇది ప్యూరిఫై చేసి బయటికి పంపిస్తూ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ బాడీ క్లీనింగ్. సో బాడీ క్లీన్జింగ్ అని అంటే ఇప్పుడు డిటాక్సిఫికేషన్ అనేది ఏం చేస్తుంది అని అంటే బ్లడ్ లో ఉన్న చెత్త చెదారం అంతటిని బయటకు తీసేదాన్ని డిటాక్సిఫికేషన్ అంటారు.
మరి బాడీ క్లీన్జింగ్ అంటే ఏంటంటే సో అప్పర్ లైన్ లో ఉండే స్కిన్స్ లో కానివ్వండి, లోపల ఉండే స్కిన్ సెల్స్ అంటే ఏవైతే డెడ్ సెల్స్ ఉంటాయో ఆ డెడ్ సెల్స్ ని కూడా ఇది క్లీన్ చేస్తుంది. సో బాడీ క్లీన్జింగ్ కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ది నెర్వ్ సిస్టమ్స్. సో నెర్వ్ సిస్టమ్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది, బలం అవుతుంది, మనకి నరాల వీక్నెస్ గట్రా ఉండదు. ఎక్కువ మంది ముసలి వాళ్ళు గట్రా ఉంటారు. ఈ సీజన్ వచ్చేసరికి వాళ్ళు త్వరగా డీహైడ్రేట్ అవ్వడం వల్ల వాడి బాడీలోని పొటాషియం, సోడియం లెవెల్స్ తగ్గిపోతుంటాయి. తగ్గిపోవడం వల్ల నెర్వ్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం ఇది హ్యాపీగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి. ఓకేనా. దీన్ని ఎలా వేసుకోవచ్చు? డైలీ 2 times. ఓకేనా. సో కరోనా వచ్చిన వాడికైతే ఖచ్చితంగా మీరు 3 doses వేసుకోండి అని చెప్పినా సరే తప్పేమీ లేదు. అందరూ ఎప్పుడు డౌట్ పడుతుంటారంటే స్పిరులినా ఎప్పుడు యూజ్ చేయాలి అని. స్పిరులినా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. స్పిరులినాకి బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్, పొద్దున్న ఎంటీ స్టమక్ అది ఏమీ లేదు. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫుడ్. ఓకేనా. మనం ఫుడ్కి ఇస్తున్నాం కాబట్టి ఫుడ్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఫుడ్కి రిస్ట్రిక్షన్ ఉండవు కదా. సో అందుకని చెప్పేసి స్పిరులినాని మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. డైలీ 2 times అనేది మినిమం అనమాట. 3 times అయినా తీసుకోవచ్చు. గట్టిగా ఎక్కువగా వీక్గా ఉన్న వాళ్ళకి ఎవ్రీ 6 hours చెప్పిన ఇచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ సో ఎంత ఇది ఎంఆర్పి మనకి 420 రూపీస్ ఉంటుంది. డిపి ప్రైస్ ఏమో 360 రూపీస్కి వస్తుంది. మొన్నటి వరకు 350 రూపీస్ ఉండేది, కానీ ఇప్పుడు 360 రూపీస్ అయింది. సో మనకి 12 PV వస్తుంది అనమాట, 100 capsules. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం చెప్పేటప్పుడు ఇప్పుడు 420 రూపీస్ రా, మనకి డిస్కౌంట్లో 360 రూపీస్ వస్తుందిరా బాబు, నేను నీకు ఇంత తగ్గించిస్తున్నాను అని చెప్పి మనం ఆ పాయింట్ని కూడా వాళ్ళకి చెప్పి మనం వీళ్ళకి ఇవ్వగలగచ్చు. అవునంటారా కాదంటారా? ఓకేనా. సో 100 capsules వస్తే 12 PV అనేది వస్తుంది అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానంటే యువర్ షార్టెస్ట్ పాయింట్. నాకు ఈ వీక్లో 300 షార్టెస్ట్ పాయింట్స్ ఉన్నాయండి. ఓకే. ప్రొడక్ట్ ఎంత, నేను చూస్ చేసుకున్న ప్రొడక్ట్ 12 PV వస్తుంది అనమాట. సో దానికి డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 25. అంటే నేను 25 బాటిల్స్ స్పిరులినాని నేను కాన్సన్ట్రేషన్ చేస్తే, ఓకేనా, నేను ప్రతి మెంబర్కి వెస్టీజ్ గురించి చెప్పి జాయిన్ అవ్వండి అని చెప్పాల్సిన అవసరం లేకుండానే నేను ఏం చేసుకోవచ్చు, ఈ స్పిరులినా బాటిల్ని ఎక్స్పెండ్ సేల్ చేస్తూ, సేల్ అని అన్నది ఇక్కడ ఈ స్పిరులినా బాటిల్ని వాళ్ళకి అందిస్తూ నేను ఏం చేసుకోవచ్చు, సింపుల్గా నా పాయింట్స్ని నేను గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఇక్కడ ఏంటో తెలుసండి, ఈ పాయింట్స్ని మనం 2 రకాలుగా ఉపయోగపడవచ్చు. ఒకటి మన సెల్ఫ్లో కొనిపించుకుంటే మనకి ఏంటవుతుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ పెరుగుతుంది. లేదా మన టీంలో ఎవరైనా పొరపాటున టీంలో రన్ అవుతున్న దగ్గరగా ఉన్న వాళ్ళకి కాకపోయినా వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇది రెండో బెనిఫిట్ కూడా ఉందండి. సో నార్మల్గా ఇంకొకరికైనా అయితే ఇంకొకరిగా పాయింట్ల దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకు సెల్ఫ్ బోనస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. అలాగే మన డౌన్లైన్స్లో ఎవరికైనా హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ప్లాన్ ఏ అండి. ఇప్పుడు ఇన్ కేస్ ప్లాన్ ఏలో మనం రీచ్ అవ్వట్లేదు అని అనుకుంటే సెకండ్ ప్లాన్లోకి వచ్చేసామండి. లిస్ట్ ద పర్సన్ హు ఆర్ నాట్ బిల్డ్ టిల్ నౌ. ఇప్పటి వరకు ఓకేనా మన టీంలోని ఎవరైతే బిల్డింగ్ చేయలేదో వాళ్ళందరి నేమ్స్ రాసుకోండి. నేను లాస్ట్ 2 months నుంచి కూడా అందుకే చెప్తున్నాను, లాస్ట్ 10 days ఎప్పుడైతే ఉందో ఈ 10 days టైంలోని మనం ఏం చేస్తామనంటే ఖచ్చితంగా, ఓకేనా, ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. లిస్టులు ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి మనం ఏం రిక్వెస్ట్ చేయాలి అని అంటే కాల్ దెమ్ పర్సనల్లీ. గ్రూప్లో మెసేజ్ పెట్టడము గతకు నచ్చలే కాదు, కాల్ దెమ్ పర్సనల్గా కాల్ చేయండి. సో కాల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా మీరు 30 PV చేయలేదండి, మీ బిల్డింగ్ ఉండిపోయిందని అడగండి. సో ఫస్ట్ పర్సనల్గా ఏంటంటే మనం పర్సనల్గా పలకరించండి. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, అది మన ఫ్రెండ్ కానివ్వండి, మన తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఆప్యాయతగా ప్రేమతో పలకరించండి. సార్ ఎలా ఉన్నారు, కరోనా పరిస్థితి కదా ఎలా ఉంది, మీరు బిజినెస్ చేస్తుంటే మీ బిజినెస్ ఎలా ఉంది, మీ జాబ్ చేస్తుంటే ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్, అలా మాట్లాడి సో ఆ మాటల్లోనే మనం ఏంటి అంటే మనం ఈ అడ్వాంటేజ్, మన వెస్టేజ్ యొక్క అడ్వాంటేజ్ చెప్పండి. అలాగే మీకు డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది పర్చేస్ చేసుకున్నారు, కానీ మీరు కానీ ఇప్పుడు 30 PV పర్చేస్ చేసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకేనా. సో మూడోది ఆస్క్ పర్చేస్ మినిమం 30 PV. సో ఎంతంటే అది రిక్వెస్ట్ చేయండి, 30 PV చెప్పండి. అందులో 2 ఇమ్యూనిటీ బూస్టర్స్, ఒక కుకింగ్ ఆయిల్, నెక్స్ట్ ఒక ఇంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ వేసుకున్నా సరే ఆల్రెడీ మనకి 30 PV అవుతుంది. లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ నేను అందరికీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట. ఏంటి, మనం ఈ 30 PV పర్చేస్ చేసుకోవడానికి ఏ ప్రొడక్ట్స్ చెప్తే సరిపోతాయి అనేది. అవునా కదండి. సో మనకి థర్డ్ పాయింట్ అండి. సో వాళ్ళకి సింపుల్గా ఒక 15 మందిని కానీ మనం ఒప్పించగలిగితే ఏంటంటే
450 పాయింట్స్ అనేది ఈజీగా చేయగలుగుతున్నాం. ఓకేనా? సో ఇది ప్లాన్ 2 అండి. ఓకేనా? సో మనం ఇప్పుడు అనుకున్నట్టు టార్గెట్ ఏంటి చూడండి, ఈ వీక్లోనే మనం ఇది యాస్టీస్గా ప్లాన్ చేసుకుంటే 300 to 500 పాయింట్స్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము అనేది నా నమ్మకం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నానండి. బిఫోర్ మంత్ కాకుండా లాస్ట్ మంత్ నేను ఏం చేశాను, నాకు సేమ్ సైడ్ వాల్యూమ్లోనే ఒక 500 పాయింట్లు తక్కువ వచ్చాయి. ఆ రోజుకి 23వ డేట్ని కూర్చొని మొత్తం నేను ఫస్ట్ ఒక 15 మెంబర్స్ని లిస్ట్ ప్రిపేర్ చేశాను. లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ 15 మెంబర్స్ని అలా ఫాలోఅప్ చేశాను. కంటిన్యూ 2 days చేశాను. 3rd డేకి వచ్చేసరికి 12 మెంబర్స్ ఓకే అయ్యారంటే 12th డే వాళ్ళు ఏం చేశారంటే ఆ 12 మెంబర్స్ కూడా 30 PV చెప్పిన పర్చేస్ చేశారంటే అయితే ఇక్కడ ఏంటంటే అందరూ 30 PV చేయరు, 32 వెళ్తాయి, 35 వెళ్తాయి, 37 వెళ్తాయి అంటారు. అలాగే ఈ 3 మెంబర్స్ ఎవరైతే మిస్ అయ్యాయో ఈ మిస్ అయిన 30 PV కూడా అక్కడ కలిసిపోయిందండి. నాకు కరెక్ట్గా 25th వచ్చేసరికి నా సైడ్ వాళ్ళు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవంతా కూడా కవర్ అయిపోయాయి అన్నమాట. సో బాగుంది కదండి. సో అందుకే మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం ఎంతవంటి లీడర్కైనా వస్తూ ఉంటుందండి. సో అందుకే మనం ఏంటంటే నాకు బాగా అబ్జర్వ్ చేసింది, మనం ఎప్పుడైతే 20th డేట్ వస్తుందో 20th డేట్ నుంచి మనం ఈ 2 ప్లాన్లు కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి సైడ్ వాల్యూమ్ యొక్క ప్రాబ్లం అనేది ఇంకా రానే రాదు. ఓకేనా? డూ నాట్ హెసిటేట్ టు కాల్ ది డౌన్ లైన్స్. మనం చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఎస్పెషల్గా ఇక్కడ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. నా పర్సనల్ బిజీలో నేను ఎలా ఉన్నానో మీ అందరికీ సిచ్యువేషన్స్ తెలుసు. దీనివల్ల మీ ఎవరికి కాల్ చేయలేకపోయాను, ఫాలోఅప్ చేయలేకపోయాను. బట్ అందరికీ కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను లేనప్పటికీ కూడా ఇదంతా కూడా మన బిజినెస్, మన టీం అనుకుని అందరూ చాలా మంచి టార్గెట్స్ పెట్టి వర్కౌట్ చేశాను. సో మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, కృతజ్ఞతగా అయి ఉంటాను. మన అందరం కలిసి ఏదైతే లక్ష్యంతో ఈ డ్రీమ్ వారియర్స్ గ్రూప్లో నాతో పాటు మీరు కలిసి వచ్చారో ఈ లక్ష్యాలన్నింటినీ చేరుకోవడానికి నేను 100% మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో మీరు ఈ సమయంలో మీరు చూపించిన తెగువ కానీ ధైర్యం కానీ నాకు ఎంతో హోప్ ఇచ్చిందండి. నేను నిజంగా చెప్తున్నాను, మీ అందరి వల్లే నేను ఈరోజు మళ్ళీ నేను వెస్టీజ్లో కంటిన్యూ అవ్వడానికి నాకు ఒక ధైర్యం వచ్చిందండి. సో అందుకే నేను పేరున అందరికీ, ప్రతి లీడర్కి, ప్రతి డౌన్లైన్కి, పీవీ పర్చేస్ చేసిన వాళ్ళకైనా చేయకపోయిన వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి కానీ రాకపోయిన వాళ్ళందరికీ యాజ్ మీరు అప్లైనర్స్గా నా తరపున మీరు వాళ్ళకి నా విషెస్ని, నా థ్యాంక్స్ని వాళ్ళకి కన్వే చేయండి. ఓకేనా? సో ఏంటి, ఆక్సిజన్ ఆఫ్ ది వెస్టీజ్ బిజినెస్ ఇస్ ది ఓన్లీ ఫాలో అప్. మన బిజినెస్ కి ఆక్సిజన్ ఏమైనా ఉంది అని అంటే ఏంటంటే అది ఫాలో అప్. సో ఫాలో అప్ చేస్తూ ఉండండి, ఎవ్రీడే ఫాలో అప్ చేసుకోండి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, మాట్లాడుతూ ఉండండి. ఓకేనా? ఇది నా బిజినెస్. ఓకేనా? నా బిజినెస్ కాబట్టి నేను ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఫాలోఅప్ చేస్తునేటప్పుడు మాత్రం మీరు ఒక పాయింట్ మర్చిపోకండి. డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, డైరెక్ట్గా మాట్లాడకండి. ఫస్ట్ పలకరించండి, ప్రేమగా వాళ్ళ కండిషన్స్ తెలుసుకోండి ఏముంటాయి. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ అండి, పొరపాటున మనం ఫోన్ చేస్తాం, అవతల వాళ్ళు అక్కడ ఏ కండిషన్లో ఉన్నారో తెలియకుండా నువ్వు ఇంకా కొనలేదు అని అనుకున్నాం అనుకో, వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా ఎంబారాసింగ్గా ఉంటుంది. ఓకే? సో మనం మాట్లాడడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళ జాయ్ బట్టి, వాళ్ళ మూడ్ బట్టి మనం ఏం చేయొచ్చు, ఇంకా మనం అనుకున్న 30 PV కన్నా ఎక్కువ కూడా పర్చేస్ చేయించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటి, వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేటట్లు మనం ఇక్కడ మాట్లాడాలి. ఓకేనా? సో ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి రెండు కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సింపుల్ సెషన్. ఈ సింపుల్ సెషన్లో అందరూ కూడా ఈ వీక్ అనుకున్నట్టు టార్గెట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ గురించి డిస్కస్ చేస్తానండి.